ఒక చిన్న గ్రామంలో సామువేలు అనే అబ్బాయి ఉండేవాడు. అతని ఇల్లు చిన్నది, పేదరికం ఎక్కువది, కానీ అతని హృదయం మాత్రం చాలా పెద్దది. ప్రతిరోజూ ఉదయం అతను తన తల్లితో కలిసి దేవునికి ప్రార్థన చేసేవాడు. తల్లి అతని తలపై చేయి పెట్టి చెప్పేది, నాన్నా, దేవుడు నిన్ను ఏదో ప్రత్యేకమైన పనికి పిలుస్తాడు. సామువేలు ఆ మాటలు అర్థం కాకపోయినా తన హృదయంలో ఒక ప్రశాంతత అనుభవించేవాడు. కాలం గడిచింది. సామువేలు యువకుడయ్యాడు, చదువుకున్నాడు. ప్రపంచం అతనికి ఉద్యోగం చూపించింది, డబ్బు ఆశ చూపించింది. కాని ఒకరోజు ఒంటరిగా చర్చిలో కూర్చొని బైబిల్ చదువుతున్నప్పుడు అతని కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. అతను మెల్లగా ప్రార్థించాడు, ప్రభువా, నా జీవితం నాది కాదు, నీదే. అదే అతని జీవితాన్ని మార్చిన క్షణం. సామువేలు పాస్టర్గా సేవ ప్రారంభించాడు. పెద్ద చర్చి లేదు, పెద్ద జనసమూహం లేదు. ఒక చిన్న గుడిసె, 2-3 మాత్రమే ప్రజలు. కొంతమంది ఎగతాళి చేశారు, ఇది ఉద్యోగమా, టైం వేస్ట్ అని నవ్వారు. కాని సామువేలు ఆగలేదు. చాలా రాత్రులు అతను ఒంటరిగా చర్చిలో కూర్చొని కన్నీళ్లతో ప్రార్థించాడు, ప్రభువా, నేను అలసిపోయాను, కాని నిన్ను వదలలేను. దేవుడు ఆ ప్రార్థనలను వినాడు. నెమ్మదిగా మార్పు మొదలైంది. ఒక తాగుబోతు మారాడు. ఒక విరిగిన కుటుంబం కలిసింది. పిల్లల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాయి. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, పాస్టర్ గారు, మీ ప్రార్థన నా జీవితాన్ని మార్చింది. ఆ మాటే సామువేలు సేవకు బహుమతి. ఈరోజు కూడా సామువేలు పెద్దవాడని చెప్పుకోడు, కాని అతని చుట్టూ ఉన్న జీవితం మారిపోయింది. అతను ప్రజలకు చెప్పేది ఒక్కటే, మన జీవితం కథ కాదు, దేవుని సాక్ష్యం. ముగింపు మాట, ఒక పాస్టర్ జీవితం అనేక జీవితాలకు ఆశ. అదే నిజమైన విజయం.